శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ. ప్రతి మనిషి జాతకంలో ఆశ్లేష నక్షత్ర జాతకం గురించి తెలిసే ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకంలో జన్మించినటువంటి వారికి ఆశ్లేష బలి పూజ అని చెప్పి చాలామంది చెప్తూ వస్తున్నారు. అయితే హైదరాబాద్ పట్టణంలో మా పీఠం ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారి గురించి ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయిస్తూ ఉంటున్నాము. కాబట్టి మీరెవరైనా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఎక్కడెక్కడికో వెళ్తూ ఆశ్లేష బలి ఎక్కడ చేయించుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పీఠం ఆధ్వర్యంలో తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయిస్తూ ఉన్నాం. నవంబర్ 12వ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఆ నవంబర్ 12వ తారీఖు రోజున మీ ఎవరైనా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఉన్నట్టయితే వచ్చి ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకు వైవాహిక పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సంతాన పరంగా కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉన్నారు, మా జీవితంలో నిజంగానే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉందండి, సంతాన పరంగా ఇబ్బంది ఉంది, వైవాహిక జీవితంలో ఇబ్బంది ఉంది, మేము అస్సలు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతున్నాము అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా 12వ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఆ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు రండి, ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోండి. ఇంకా మీకు ఏదైనా ధర్మ సందేహాలు ఏదైనా ఉన్నా, ఆశ్లేష నక్షత్రం గురించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీరు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. తప్పకుండా మా వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి మీకు పూర్తి వివరాలు అందజేస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.